చాలా మంది తెలియకుండానే సాకులంటే లీడర్స్ గమనించాలి. చిన్న చిన్నోటికే మనం బాధలు, ఇబ్బందులు అంటున్నాము. అటువంటి బాధల నుంచి బయటపడే మార్గం దొరికింది నాకు అని చెప్పేసి మేడం స్టోరీ చాలా ఇన్స్పిరేషను. పర్సనల్‌గా మేము బూట్ క్యాంప్‌లో విన్న తర్వాత చాలామంది మన లీడర్సు, "సార్ మేడం గారి యొక్క టెస్టిమోనీ ఒకసారి అడగండి" అని చెప్పేసి చాలామంది అడగటం ద్వారా మేడాన్ని రిక్వెస్ట్ చేస్తే మనకు టైం ఇచ్చారు. సో, అటువంటి గ్రేట్ లీడర్ చాలామంది నేను ఆడబిడ్డని బయటికెళ్ళలేను. నాకు చదువు లేదు. నాకు ఫ్యామిలీలో సపోర్ట్ లేదు. సో, ఇవన్నీ గూడా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఉన్నాయి గాబట్టే మనకి దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్‌గా ఉపయోగించుకొని, ఏదేమైనా జీవితం నాది, గెలవాల్సింది నేను, మారాల్సింది నా కుటుంబం అని జెప్పేసి పోరాడుతూ, ఇప్పుడు ఒక మంచి సక్సెస్ జర్నీ మనకు చెప్పబోతున్నారు మేడం గారు. కాబట్టి ఎవరు గూడా లీడర్స్ ఇంకా ఎవరన్నా నిద్రపోతూ వింటున్నా గానీ, లేదంటే ఏదో జూమ్ సెషన్ అటెండ్ అవుతున్నాను అని ప్రెజెంట్ కోసం గాకుండా, నిజంగా మేడమ్ స్టోరీ గనక ఇంటే ఇప్పటి నుంచే ఇక్కడి నుంచే డిసైడ్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే పర్సనల్‌గా నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. అటువంటి గ్రేట్ లీడర్ మన గుంటూరు జిల్లాలోనే చాలా ముందుకు సక్సెస్‌గా వెళ్తున్నటువంటి గ్రేట్ లీడర్ మిస్టర్ అండ్ మిసెస్ భూలక్ష్మి మేడం గారికి ఒక్కసారి వెల్కమ్ చెప్దాం. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. అడగగానే మాకు జూమ్ సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నిజంగానే మీ జీవితం ఒక మైలురాయి కాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన లీడర్స్ చాలామంది గూడా నాకు పర్సనల్‌గా చెప్పిన మాట, "యెస్ ఇటువంటి కష్టాల నుంచి బయటపడే మార్గం వచ్చింది. బట్ నేను ముందుకెళ్ళలేకపోతున్నాను సార్. మేడం గారి స్టోరీ విన్న తర్వాత నేను డిసైడ్ అయ్యాను" చాలామంది చెప్పున్నారు ఆడబిడ్డలు నాకు. సో, అటువంటి వాయిస్ మీది, అటువంటి జర్నీ మీది. సో, మా టీమ్‌కి చిన్న టీమ్‌కి మళ్ళా తిరిగి మీ వాయిస్ ద్వారా కొంతమందికి అంతకన్నా ముందు నాకు పర్సనల్‌గా గూడా ఇన్‌స్పిరేషన్‌గా ఉంటదని జెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాము. థ్యాంక్ యూ మేడం. ఒక చిన్న ఏవి ఉంది. ఒక వీడియో ప్లే చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేద్దురు. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. యెస్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. మేడం గారిది జర్నీ ఒక చిన్న ఏవి ఉంది. అది మనం స్టార్ట్ చేసుకున్న తర్వాత సెషన్ స్టార్ట్ చేద్దాము. ప్రతి ఒక్కరు గూడా స్క్రీన్ చూడండి. నిజంగా ఇన్‌స్పిరేషన్ స్టోరీ మేడం గారిది. రే మామ, ఆడవాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? నువ్వే చెప్పరా. మగాడే గొప్పరా. ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. లీడర్స్ వాయిస్ వస్తుందా? సౌండ్ వస్తుందా? వస్తుంది సార్. వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. పోరాటాల పొలికేక పొగలు గక్కెనో నీరాక, అలుపే లేనిది నీ నడక, అడుగే పేదల కొరక. పోరాటాల పొలికేక పొగలు గక్కెనో నీరాక, అలుపే లేనిది నీ నడక, అడుగే పేదల కొరక. సంకల్పం వీడని నేస్తమురా, సందేశం పలికే మాటలురా, ఆ నడకే ఎడలొంగదులే, ఆ చూపు బుక్కు కనిక, ఆ పలుకే వరముగా దొరికెనులే ఎన్నో ఏళ్ళ ఎనుక. ఆ ఊపిరి జనాలదే, తనకు జనమే లోకములే, పేదోళ్ళ దిక్కు నువ్వే, దళ సరియల సూయక్క, అయినోళ్ళ హక్కు నువ్వే, మా పేదల సీతక్క. పేదోళ్ళ దిక్కు నువ్వే, దళసరి అనసూయక్క, అయినోళ్ళ హక్కు నువ్వే, మా పేదల సీతక్క.
తను మరో జన్మ ఎత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. థ్యాంక్ యూ మేడం గారు. నిజంగానే మీ స్టోరీ చాలా, మీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఏవి ఎందుకు చూపిస్తున్నామంటే, ఈరోజు మేడం చేసినటువంటి జర్నీలో సక్సెస్ తీసుకుంది కాబట్టి. సో ఎవరైతే ఈ జూమ్లో ఉన్నారో, నాకు కష్టాలు ఉన్నాయి సార్, కన్నీళ్ళు ఉన్నాయి సార్, ఇబ్బందులు ఉన్నాయి సార్ అంటే, దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్. లేట్ చేయకుండా ప్రతి ఒక్కరం కూడా మేడం జర్నీ విని మనం కూడా డిసైడ్ అవుదాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, ఆల్ లీడర్స్. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సెషన్ ఫ్రమ్ వెస్టేజ్ ఫ్యామిలీ మేడం. ప్లీజ్ కంటిన్యూ మేడం. భూలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు భూలక్ష్మి అండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఇంత మంచి అవకాశం, నా జీవితం ఈ వీడియో తీసినందుకు ఆనంద్ సార్, మీకు థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. మీకు తీయాల్సినటువంటి వ్యక్తులు మీరు, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నిజంగా నా లైఫ్ జర్నీ ఇంతుందని ఇక్కడ వేసిందా కూడా నాకు ఇంతవరకు తెలియదు. అంత స్థాయి నాది కాదు. అయినా కూడా నన్ను కొంచెం ఇలా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భూలక్ష్మి అండి. జూమ్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్. మాది గుంటూరు అండి. మా అమ్మకి మేము ముగ్గురం, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. చాలా పేదరికం అండి, చాలా పేద కుటుంబం మాది. ఎంత పేదరికం అంటే, దరిద్రులు జాబ్లో ఏదన్నా ఉంటే అది ఫస్ట్ మాకే ఇవ్వచ్చు, అవార్డు ఏదైనా ఇవ్వాలనుకుంటే. అంత దరిద్రమైన కుటుంబం మాది. మా వంశంలో ఎవరు కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంపాదించే వాళ్ళు వంశంలోనే ఎక్కడ లేరు. 150 గడపన్నా కూడా, 200 గడపన్నా కూడా ఎవరు లేరండి. జాబ్ చేసే వాళ్ళైనా 30-40 ఏళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎప్పటికప్పుడు తెచ్చుకొని 200-300 తెచ్చుకొని అప్పటికప్పుడు తిని ఉండే వాళ్ళు మాత్రమే ఉన్నారండి. అలాంటిది మా లైఫ్. కానీ మా అమ్మకి నన్ను చదివించే స్తోమత లేదు, చదివిలేదు. ఇంటికి పెద్ద అమ్మాయిని నేనే. మా తమ్ముడిని, మా చెల్లిని చూసుకోవటం కోసం నేను కూడా చదువుకోలేదండి. అలాగే ఇంకా మా అమ్మ మేనమామ అండి. మా అమ్మ తమ్ముడు, 2 తమ్ముళ్ళు అండి మా అమ్మకి. పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు. చిన్న ఆయనకి ఇచ్చి చేసిందండి. ఎందుకంటే బయట ప్రపంచంలో తాగుబోతులు ఉన్నారు, ఆడపిల్లల్ని అసహ్యంగా చూసే వాళ్ళు ఉన్నారు, కొట్టి అత్త మామలు వేధించే వాళ్ళు ఉన్నారు. అందుకని నా తల్లి అయితే చాలా బాగా చూసుకుంది. నా తమ్ముడు అయితే పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడు నా కూతురుని అని మా అమ్మ చాలా ఆలోచించి ముందు చూపు చూసి వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసిందండి. కానీ పాపం మా అమ్మకి తెలియదు వాళ్ళ తమ్ముడు ఎలాంటోడు. తెలియక ఇచ్చి చేసింది కానించి నా తమ్ముడికి ఎందుకు ఇచ్చానా అని ఈ రోజుకి కూడా ఏడుస్తూనే ఉంది మా అమ్మ. ఎందుకంటే ప్రపంచంలో 100కో 1 ఒకళ్ళు ఉంటారు కదా, శాడీలు చేసేవాళ్ళు, తాగుబోతులు. ఇలాంటి జాబితాలో ఎవరికైనా అవార్డు వచ్చింటే మా సార్కే ఇవ్వచ్చు అవార్డు. మా ఆయనకి అంత శాడిజం అనమాట. అంత తిరిగిపోతూ తెలియక మా అమ్మ నాకు చేసింది. ఇచ్చిన కాంచి ఎందుకు ఇచ్చానా అని ఏడ్చింది. కానీ వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ నాన్న కోసం, కుటుంబం పరువు కోసం తల వంచుకొని ఎలాగైనా ఇంకా ఆ ఇంట్లో ఇచ్చింది కాబట్టి నా చావైనా బతుకైనా ఆ ఇంట్లో నుంచి పోవాలని చెప్పి నేను ఇంకా డిసైడ్ అయ్యి, ఇక్కడే 3 పిల్లలండి నా మగ పిల్లలు. నేను ఇక్కడే ఉన్నాను. మేము ఇంకా అలాగే నేను ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తానండి. మిర్చి తొడేదానికి వెళ్తాను, బేల్దారి పనికైనా వెళ్తాను. కానీ మా అమ్మ ఫ్రూట్స్ అమ్మిద్ది. అమ్మ ఫ్రూట్స్ అమ్ము, నువ్వు కూడా కొంచెం తేలిగ్గా ఉండి ఆ పనులు చేయలేవు అని చెప్పి మా అమ్మ నాకు కూడా వ్యాపారం నేర్పించిందండి. నేర్చుకుందే ఏ పని కూడా రాదు, నేర్చుకోవాలి. నాకు అంతకుముందు మా అమ్మ నేర్పించలేదు, అవసరం రాలేదు నాకు. తర్వాత ఇంకా ఇద్దరు కష్టపడితేనే ఇల్లు జరిగిద్దన్న ఆలోచనతో మా అమ్మ నాకు ఫ్రూట్స్ అమ్మటం నేర్పించింది. నేర్చుకున్నానండి.
ఫస్ట్ చేత కాలేదు, నేర్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు తల మీదే గంప పెట్టుకొని అమ్మానండి. ఎంతలా అంటే గంపెత్తని పెట్టేదాన్ని. తలంతా బాగా పాడైందండి. ఒకరోజు అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను కింద. పడిపోతే మా అమ్మ నన్ను ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళిందండి. ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకెళ్తే తల 2 సార్లు స్కానింగ్ తీశారండి, సన్న నరాలతో సహా తీసి చెప్పడం మా అమ్మకి బ్యాడ్ న్యూస్ చెప్పారండి. ఏం చెప్పారంటే, అమ్మ తలలో నరాలు ఉబ్బుతున్నవి, అవి గనక చిట్లితే బ్లడ్ లాక్ అయి చనిపోయే ప్రమాదం ఉంది. చిన్నగా ఆలోచించకూడదు, తల మీద బరువు పెట్టకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అమ్మాయికి నిద్ర టాబ్లెట్లు ఇస్తున్నాము, ఒక్కో షీటు 110 రూపాయలు అని చెప్పి మా అమ్మకి ఇవ్వటం జరిగిందండి. నేను అవి వాడేదాన్ని. అవి వాడుతుంటే మంచినీళ్ళు తాగడానికి కూడా పైకి లేచేదాన్ని కాదండి. అంత పరిస్థితిలో ఉన్నాను. తర్వాత మా అమ్మ తల మీద బరువు మోయొద్దు అన్నారు, కానీ వ్యాపారం మానేయద్దు అన్నది కదా. ఇల్లు కట్టుకొని 10 లక్షల అప్పుల్లో ఉన్నారు, మరి 3 పిల్లలు ఉన్నారు, మరి భర్త 1 రూపాయి కూడా సంపాదించి ఇంట్లో ఇవ్వడు, మరి ఎలా జరిగింది ఈ సంసారం అని చెప్పి మా అమ్మ సపోర్ట్ తీసుకొని బండి కొనుక్కొని ఆ బండి మీద అమ్మ నేను ఇద్దరం తిరిగి అమ్మటం స్టార్ట్ చేసామండి. వ్యాపారం స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ 6 నెలలకే నాకు నడుము వెన్నుపూసకు నీరు వచ్చేసి బెడ్ రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. నడుముకి బెల్ట్ వేసుకొని బెడ్ రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చేసిందండి. సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసి నడుముకి బెల్ట్ వేసుకోవటం వల్ల 6 నెలలు మా అమ్మే పాపం చాలా నరకం పడింది నాతో. తర్వాత ఇంకా నా కొడుకు, రెండో కొడుకు అండి, పుట్టిన కాడి నుంచి పాలుబ్బసం, ఆయాసం ఉందండి. ఆయాసంతో ప్రతి ఒక్క రోజు మా బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఏ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినా కూడా ఆ రోజు పైనే పోయిద్ది, ఊపిరి ఆడదు, ఆవిరి పట్టిందే, ఇండిషన్ చేయిందే, మా అబ్బాయి కోలుకోలేడు. మా అమ్మమ్మకు చనిపోతే 400-500 షుగర్ అండి. ఇలాగా నా ఫ్యామిలీ మొత్తం ఇలా కూరుకొని పోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాను. నేనైతే భగవంతుని ఒకటే కోరుకున్నానండి, భగవంతుడా నాకు ఏదైనా సొల్యూషన్ ఇస్తే ఇవ్వు, లేదంటే నన్ను తీసుకెళ్ళు ముందు. ఈ బాధల్ని చూస్తూ అప్పులు ఇంకా చేస్తూ నేను అప్పుల్లో ఉండలేను, నన్ను తీసుకెళ్ళి భగవంతుడా. నేను భగవంతుని ఒకటే కోరుకున్నానండి. గురుగారు అన్నట్టు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రం ఇస్తారన్నట్టుగా నాకు దేవుడు రేపల్లె శ్రీనివాస్ సార్, శివమణి సార్, అంజీ సార్ అండి, ఈ ముగ్గురు త్రిమూర్తులు అంటారు కదా, వాళ్ళ రూపంలో వచ్చి ఈ వెస్టేజ్ గురించి అవ్వడం జరిగిందండి. మా అబ్బాయికి ఆయాసం ఉందని అంజీ సార్కి తెలుసండి. తెలిసి అమ్మ అబ్బాయి బాగలేదు, ఇవి ఫుడ్ సప్లిమెంట్ ఒకసారి వాడి చూద్దామని చెప్పారండి. ఏం చేయాలి మామయ్య అని అడిగాను. నాకు హెల్త్ బాగాలేదు కదా, ఏం చేయాలి మామయ్య అంటే ఆధార్ కార్డు తీసుకురమ్మా, ఐడి చేస్తా అన్నాడు. నీ పేరు మీద బిల్లు వచ్చింది, 4 నెలలు తీసుకుంటే 1 నెల ఫ్రీగా ప్రోడక్ట్ వస్తుందని చెప్పారు. సరే అని చెప్పి అడగాలని ఆధార్ కార్డు ఇచ్చేసాను, నేను ఐడి చేశారు. మా అమ్మమ్మ పెన్షన్ డబ్బులతో 1 నెల హెల్త్ సప్లిమెంట్ తెచ్చుకొని వాడుకోవటం జరిగింది. అలాగే కంటిన్యూస్గా 3 నెలలు వాడుకున్నామండి. రిజల్ట్ వచ్చిందంటే, నేను హెడ్ఏక్, తలకాయ నొప్పికి మాత్రమే వాడితే నడుము వెన్నుపూస నొప్పి కూడా తగ్గిందండి నాకు. అవి ఒకటే కాదు, కిడ్నీలో రాళ్ళు ఉన్నవి, వాటికి ఫైల్స్కి ప్రతి ఒక్క ప్రాబ్లం, ఎన్ని ప్రాబ్లమ్స్ యాడ్ అయినాయి అంటే నాకు అన్ని ప్రాబ్లమ్స్ యాడ్ అయినాయి ఆ ఇంగ్లీష్ మందులు తినడం వల్ల. ఇవన్నీ కూడా నరకయాత్ర పడుతున్న నాకు ఈ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ ఒకదానికి వాడుకుంటే 3 సమస్యలు తగ్గినాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ కొంచెంగా లేచి తిరగటం జరుగుతుంది. ఆ మూమెంట్లో సార్ వాళ్ళను ఒక మీటింగ్కి రమ్మని పిలిచారండి. ఒక మీటింగ్కి రమ్మంటే, లేదు సార్ నేను మీటింగ్కి వచ్చే పరిస్థితి నాకు లేదు, ఎందుకంటే నేను కూర్చోలేను, నాకు తలనొప్పి, నాకు నడుము నొప్పి, నా వల్ల కాదు సార్, నేను ఎక్కువ సేపు నిలబడలేను, కూర్చోలేను, నేను మీటింగ్ అంటే రానన్నా. లేదమ్మా ఒకే ఒక్కసారి రమ్మన్నారండి. ఆ రోజు కురటిపాడు గుంటూరులో గురువుగారు మీటింగ్ జరుగుతుంది. ఎంఎస్ఆర్ గురుగారు అండి, అందరూ గురువుగారు రంగాలనే లేచి తప్పిట్లు కొడుతున్నారు, గురువుగారికి ఆహ్వానం పలుకుతున్నారు. నాకు ఏం అర్థం, మీటింగ్కి వెళ్తాం నాకేం అర్థం కాల. కానీ ఎదురుగా కూర్చున్నానండి. మీటింగ్లో కూర్చున్నప్పుడు గురుగారి మాటలు మాత్రం నేను అలాగే ఉండిపోయానండి. ఎంతలా నేను మార్చుకున్నా అంటే నా మైండ్ సెట్ గురుగారి మాటలు. నా ఒక్క మీటింగ్కే ఇంటికి వచ్చి మళ్ళీ మీటింగ్ ఎప్పుడు పెడతారు అని అడిగాను మా ప్లేయర్ని. మళ్ళీ మీటింగ్ ఎప్పుడు పెడతా అంటే, మళ్ళీ డైరెక్ట్ బూట్ క్యాంప్ అండి, నర్సరాపేట బూట్ క్యాంపు. 2 రోజులు ఉంటుందమ్మ సెక్షను, 2 రోజులు అక్కడే ఉండాలని చెప్పారు. సార్ 2 రోజులు అంటే నా వల్ల కాదు, మా ఇంట్లో మా సార్ ఒప్పుకోడు, పంపిడు, పిల్లలు ఉన్నారు,
నేను రానన్నాను. లేదమ్మా 2 రోజుల సెక్షన్ ఒక్కసారి రా, నీ జీవితం మార్చుకోవాలంటే, నీ లైఫ్ బాగుండాలంటే ఒక్కసారి రమ్మని చాలా రిక్వెస్ట్ చేసి అడిగారు సార్. సరే అని చెప్పి నేను గుడికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాను సార్. వెళ్ళి ఆ 2 రోజులు ఒక్కొక్కల మాట విని, జ్యోతి మేడం, బీబీ మేడం, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, నేను 2 లక్షలు తీసుకుంటున్నాను, నేను 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరు టెస్ట్ మని చెప్తుంటే, వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు చెప్పగలరు, చేయగలరు. నాకు చదువు లేదు, నేను చేయగలనా? నేను చేయలేను కదా అనుకున్నా. మీటింగ్ అంతా అయిన తర్వాత నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. వెస్టేజ్ చేయాలని గట్టిగా ఉంది మనసులో, కానీ చదువు లేదు, ఐడియా చేయటం రాదు, నేను చేయగలనా అని ఒక పక్క మళ్ళీ బాధగా ఉంది. కానీ గురుగారు ఒక మాట అన్నారు, ఏది ఏమైనా నువ్వు నిలబడి డిసైడ్ అయితే నీ సొంతం అవుతుంది గెలుపు అని గురుగారు చెప్పిన మాట నాకు బాగా కనెక్ట్ అయింది. సరే అని చెప్పి నేను బూట్ క్యాంప్ నుంచి రాగానే నాకు తెలిసిన వాళ్ళని గబా వెళ్ళి 10 మందికి చెప్పడం జరిగింది. 10 మందికి చెబితే ఆ 10 మంది కూడా ఎవ్వరు ఒక్కళ్ళు కూడా రాలేదండి. ఇవన్నీ మాకు తెలుసు, ఇవన్నీ ఫేకు, ఇవన్నీ డబ్బులు కట్టించుకునేవి, వచ్చేవి పోయేవి అని చాలా హేళనగా మాట్లాడారు. మా ఇంట్లో మా చుట్టాలు చూస్తే ఒక్కళ్ళు కూడా రాలా. మా చుట్టాల ఐడీలు ఒక్కడు కూడా లేదు. నా ఐడి కింద ఎవరు ఒక్కళ్ళు కూడా లేరండి. కనీసం మేనత్తలు కానీ, తమ్ముళ్ళు కానీ, చెల్లెలు కానీ, అక్కలు కానీ, పెద్దమ్మలు, పెదనాన్నలు ఎవ్వరు కూడా ఒక్క ఐడి కూడా లేదు. ఎవ్వరు ఏం లేదు ఇంట్లో వాళ్ళు. బయట వాళ్ళకి చెప్పాను, బయట వాళ్ళు కూడా చాలా హేళనగా మాట్లాడారు. పని చేసుకుంటే రోజుకు 400-500 వస్తే నీకెందుకు సబ్బులు పేస్టులు గోలా, సబ్బులు పేస్టులు బయట లేవా, ఇవన్నీ ఎందుకని చాలా హేళనగా మాట్లాడారు. ఇంక ఇది నా వల్ల కాదు, ఇది నేను చేసేది కాదు అనుకున్నాను. కానీ మళ్ళీ అప్లై ఊరుకుంటారండి, ఊరుకోలేదు. మళ్ళీ పిలిచారు. అప్పుడు మళ్ళీ మీటింగ్కి వెళ్ళాను. నిజంగా ఎంఎస్ఆర్ గురువు గారికి పాదాభివందనాలండి. 3 జన్మలు కాదు, 3 తరాలు కాదు, 30 తరాలైనా సరే రుణపడి ఉండొచ్చు పిఎస్ఆర్కి, ఎంఎస్ఆర్ గురువు గారికి. ఎందుకంటే ఒక జీవితం మార్చుకునే అవకాశం బయట ఎక్కడా లేదు, వెస్టేజీలో ఉందని గురువు గారు అంతగానో చెప్తున్నారు. మీటింగ్కి వెళ్ళిన ప్రతి సాట కూడా వెస్టేజీ చేస్తే కొన్నాళ్ళు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు నిలబడి చేస్తే కొన్నాళ్ళకి డబ్బులు పని చేయకపోయినా డబ్బులు వస్తాయని చెప్తున్నారు. అవి ఎలా వస్తాయి? ఇవన్నీ నమ్మశక్యంగా లేదని నేను ఫస్ట్ నమ్మలేదండి. కానీ మీటింగ్ ప్రతి ఒక్క 30 మీటింగ్లకి అటెండ్ అయిన తర్వాత ఈ బిజినెస్ ఎలా చేయాలనేది తీసుకొని మీటింగ్స్కి వెళ్తేనే గెలుపు ఇక్కడ అని మీటింగ్స్కి వెళ్ళి తెలుసుకున్నానండి. మీటింగ్ ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్తేనే ఎవరో ఒక లీడర్ ఏదో ఒక సక్సెస్ జర్నీ చెప్తుంటే నేను సక్సెస్ అవ్వగలను, నేను సాధించగలను అని చేయగలను. కానీ నేనేమో ఆడపిల్లనండి, బయటికి వెళ్ళాలంటే మా సార్ సపోర్ట్ లేదు. వెస్టేజ్ వద్దు అని నన్ను మీటింగ్స్కి పోనివాడు, హోమ్ మీటింగ్స్కి పోనివాడు, వేరే ఊరు వెళ్ళాలంటే వెళ్ళనివాడు. చాలా చాలా ఇబ్బందులు పడ్డానండి. ఇంట్లో బాగలేని పిల్లడు, ఆ పిల్లడు బాగపోయినా ఏమంటే ఫోన్ చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అయినా సరే గురుగారు ప్రతి ఒక్క మాట తీసుకుంటాను, నువ్వు నిలబడు, నువ్వు గెలుపు, ఎలాగైనా నిలబడు, ఎన్ని వచ్చినా నిలబడు. ఈ నిలబడు అనే మాట నన్ను స్థాయికి తీసుకొచ్చిందండి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఫీల్డ్కి వెళ్ళిన కాడ ఎవరు వెనక, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేక, పిల్లలకి హెల్త్ బాగోక, వెళ్తానికి డబ్బులు లేక, ఇన్ని బాధలు పడుతూ కూడా వెస్టేజీని వదులుకోకూడదన్న ఆలోచన మాత్రం నన్ను నిలబెట్టిందండి. చాలా చాలా ఒకరోజు లేట్ అయిపోయిందండి. ఫీల్డ్ వర్క్ వెళ్ళి వస్తుంటే టైం 11 అయింది. టైం 11 అయితే ఇంట్లోకి రావడానికి కూడా మా సార్ తలుపేసుకొని బయట నిలబెట్టేశాడు. దోమల చల్లు నిలబెట్టేశాడు బయట. తలుపు తీయమని తలుపు పెట్టిన తలుపు తీయలే, బయట నిలబెట్టేశాడు. ఎంత టార్చర్ అంటే ఆ రోజు నేను ఎంత ఏడ్చానో, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, భగవంతుడు తెలుసు. ఎందుకు నాకేనా, ఇంకెవరికి, ప్రతి ఒక్కరికి ఎలాగే జరుగుతుందా, ఎందుకు దేవుడా నాకు పరిస్థితి అని నేను చాలా 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 బాధపడ్డానండి. తెల్లారులు అక్కడే ఉన్నాను. తెల్లారి పొద్దునే గొడవైంది.
నాకు వద్దని చెప్పి తీసుకెళ్ళి మమ్మల్ని ఇక్కడ వదిలేశాడు. విడాకులు కావాలని గొడవ పెట్టుకున్నాను. ఈ రోజు కాకపోతే ఏ రోజుకైనా నువ్వు వెస్టేజ్ గురించి నా గురించి తెలుసుకొని వస్తావు. వెస్టేజ్ని వదులుకుంటే మాత్రం నా పిల్లలకి మనకి లైఫ్ లేదు. నిన్ను పోయిన వదిలేసాను, వెస్టేజ్ మాత్రం వదిలేను. ఎందుకంటే ఎలాగో రేపు నువ్వు వస్తావు, తెలుసుకుంటావు. కానీ వెస్టేజ్ని వదులుకుంటే మాత్రం లైఫ్ లేదని గట్టిగా డిసైడ్ అయ్యానండి నేను మాత్రం. ఇంకా తర్వాత నేను వెస్టేజ్ని ఇంకా ప్రాణం పణంగా పెట్టి చేశానండి. ఎంతలా అంటే నా జీవితం, నా తలరాత, నా పిల్లల తలరాత పేదరికం అనేది లేకోకుండా చేయాలని యుద్ధం చేశానండి నేను. ఇంకా తర్వాత చాలా చాలా మంచి లీడర్స్ వచ్చారండి నాకు వెస్టేజ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగరాజ్ సార్ అని వచ్చారు. సార్కి అర్థమైంది ఇందులో మనం ఉన్నా లేకపోయినా పిల్లలకి 3 తరాల సెక్యూరిటీ ఉంది, అది సంపాదించుకోవాలి. బయట ప్రపంచంలో నేను ఆ ఫ్రూట్స్ అమ్ముతున్నాను, అవి నా పిల్లలకి నేను ఇవ్వలేను, ఈ పేదరికం ఇవ్వలేను, ఎలాగైనా యుద్ధం చేయాలని చేస్తే మంచి లీడర్స్ వచ్చారండి నాకు. ఈరోజు తెనాల నుంచి రాఘవేంద్ర సార్, నబీ సార్, వాళ్ళందరూ 80,000 లక్ష రూపాయలు తీసుకునే ఇన్కమ్ హోల్డర్లు, డబ్బులు బాగా తీసుకుంటారు బయట. అలాంటి వాళ్ళు నాలాంటి చదువులేని వాళ్ళు వెళ్ళి చెప్తే ఎవరైనా వింటారా? వాళ్ళనే నేను ఊరికి చెప్పి తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడితే కానీ ఏం లేదు. అంటే ఇక్కడ ఏ వ్యక్తిని అయినా మార్చగల శక్తి ఎవరికి ఉంది అంటే ఎంఎస్ఆర్ మీటింగ్లో ఉంది, గురుగారి మీటింగ్లో ఉంది. ఎవరు మైండ్ సెట్ అయినా మార్చుకోవటానికి, మన జీవితం మార్చుకోవటానికి గురుగారి మీటింగ్లో ఉందన్నమాట. అది నేను తెలుసుకొని ఎలాగైనా సరే ఒక మనిషిని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టాలి. ఇది ఒక్కటే సార్ నాకు తెలిసింది. ఐడి చేయటం రాదు, ఆధార్ కార్డు ఇస్తారు ఐడి చేయమని, నాకు రాదు. అప్లైయర్కి ఫోన్ చేసి సార్ ఇది సార్ పరిస్థితి అంటే ఆధార్ కార్డు పెట్టు, ఐడి అది పెట్టి ఇది పెట్టి అంటారు. నాకేం ఫోన్ లేదు. అమ్మ నువ్వు ఫోన్ తీసుకోవాలి, ఫోన్ లేకుండా కుదరదని చెప్తే అప్పుడప్పుడు మళ్ళీ ఫోన్ తీసుకోవటం జరిగింది. ఈఎంఐలో అప్పు చేసి ఈ ఫోన్కి అప్పు తీరటం కోసం పొద్దునే సాయంకాలం దాకా ఫీల్డ్ వర్క్ చేసి మళ్ళీ నైటు 12 దాకా మిరపకాయలు తొడాలు తీసి నెలకి 100 పోగేసి ఈఎంఐ కట్టేదాన్ని. అలా చేశానండి. తర్వాత ఫీల్డ్కి వెళ్ళిన కాడు కూడా పొలాలకి చెప్పాల్సి వస్తే నాకు ఆ అగ్రి ప్రోడక్ట్ గురించి చెప్పడం రాక, చదువు లేక చాలా ఇబ్బందులు పడ్డా. కానీ ఆ ఇబ్బంది ఎదుటి వాళ్ళకి తెలియకోకుండా నేను వెళ్ళి ముందే సార్కి ఫోన్ చేసి సార్ పలానా వాళ్ళకి కలవటానికి వచ్చాను నేను అని అప్లైయర్కి ఫోన్ చేసి, ఇంకో సార్ వాళ్ళకి 15 ఎకరాల పొలం ఉంది, 30 ఎకరాల పొలం ఉంది, వాళ్ళకి ఏం వాడించాలి అని గురుగారి సలహా తీసుకొని, గురుగారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారా, ఖాళీ ఉన్నారా అని గురువుగారు పర్మిషన్ తీసుకొని అప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి సార్ మా సార్ మాట్లాడతారు, ఇందులో నాకంటే ముందు జర్నీ చేస్తున్నారని చెప్పి అప్పుడు వాళ్ళకి ఫోన్ ఇస్తే వాళ్ళు మాట్లాడేవాళ్ళు సార్. అలాగా మా అప్లై సపోర్ట్తోనే నేను ఇంత ముందుకు రావడం జరిగింది. ఇంకా ఫోన్ చేసి చెప్తే అప్పుడు వాళ్ళు 1 ఎకరానికి కూడా తీసుకోరు అనుకున్న నేను 15 ఎకరాలుగా తెప్పించుకున్నారు. బయట ఎంత ముదురులు ఉన్నారంటే సార్ చాలా చాలా ముదురులు ఉన్నారు. నేను పనికి వెళ్ళే కాడ ఒక సార్కి చెప్తే ఇలాంటి నాకు 50 సంవత్సరాల క్రితమే చూసా, ఇప్పుడు చెప్తున్నాను వచ్చి ఇవన్నీ నేను చూసా చేసా, నువ్వు నాకు చెప్పొద్దు, చెప్పావంటే నేను మెసేజ్ చెప్పి పని కూడా ఆపిచ్చేస్తా, నాకు నువ్వు అసలు ఏం చెప్పొద్దు అని చాలా చాలా 6 నెలలు నన్ను ఏడిపించాడు. ఏడిపించడం అంటే మాటలతో ఏడిపించాడు. అలాగా నేను మెసేజ్ చెప్తాను, నువ్వు పని చేయట్లేదు, ఫోన్లు మాట్లాడుతున్నావు, అది ఇదని చెప్పి చాలా హేళనగా మాట్లాడాడు. ఎలాగైనా సరే అలాంటి వ్యక్తినే వెస్టేజ్లోకి తేవాలని గట్టిగా డిసైడ్ అయ్యి నేను శివమణి సార్ని, అంజీ సార్ని తీసుకొని వాళ్ళ ఊరు పోవటం జరిగింది. వాళ్ళ ఊరు వెళ్తే వాళ్ళందరూ పోంగాలి, కార్యక్రమం పోంగాలి గబగబా 10 మంది వచ్చారు. అన్నా నేనే వచ్చాను భూలక్ష్మిని, నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అన్నా, ఒక్కసారి ఇదిగో మా గురుగారిని తీసుకొచ్చాను, ఒక్కసారి 10 నిమిషాలు విన్నా నా కోసం అని నేను ఇంకా అక్కడికి వెళ్ళి బతినా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ముందు ఏమీ అనలేక సరే నేను కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత శివమణి సార్, అంజీ సార్ వాళ్ళకి క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఐడి చేయడు అనుకున్న నేను వెళ్ళి ఐడి చేశాడు. ఐడి చేసి వంట నూనె వాడటం స్టార్ట్ చేశాడు. వాళ్ళమ్మ గ్యాస్ ఉందండి, షుగర్ ఉంది, షుగర్కి వాటికి వాడాడు, వంట నూనె వాడాడు,
తర్వాత 10 రోజులకి చిన్నగా ఆయనకి గ్యాస్ ట్రబుల్ ఉందంట. ఈ వంట నూనెకి గ్యాస్ ట్రబుల్ తగ్గి అమ్మ భూలక్ష్మి వంట నూనె బాగుంది, అయిపోయింది, మళ్ళీ తీసుకొచ్చి అన్నాడు. అదేందన్నా వద్దని నిన్నదాకా నన్ను తిట్టావు కదా, ఈరోజు మళ్ళీ తెప్పించుకుంటున్నావు ఏంది అన్న. లేదమ్మా నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, తగ్గింది, చాలా బాగుంది వంట నూనె, ప్రాణం పోయే వరకు కూడా వంట నూనె తీసుకొచ్చి ఇవ్వమని చెప్పాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను ఉన్నా పోయినా సరే మా కుటుంబం కూడా వంట నూనె వాడిద్దమ్మా, ప్రతి ఒక్క నెల 2-3 డబ్బాలు తెచ్చి ముందు స్టాక్ అయిపోయింది అని నాకు చెప్పొద్దు, లేవన్నా నన్ను ఒక మాట, నువ్వు స్టాక్ అయిపోయిందని చెప్పొద్దు, 2-3 డబ్బాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టు అని ముందుగానే ఆయిల్ డబ్బాస్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాడు. ప్రతి ప్రోడక్ట్ వాడుతున్నాడు, వాటర్ ప్యూరిఫైతో సహా. ఈరోజు బ్రాంజ్ డైరెక్టర్ చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆయన వద్దన్నాడని నన్ను తిట్టాడానో రాలేదనో నేను కనుక ఆ రోజు వదిలేస్తే ఈరోజు నాకు ఒక లీడర్ని మిస్ అయ్యేదాన్ని నేను. కానీ అలా చేయలేదండి నేను. అలాగే నా ఫస్ట్ జర్నీ, ఫస్ట్ చెక్కు 1800 వచ్చింది. 1800 వస్తే చెక్కు వచ్చింది. అప్పుడు కూడా నేను బ్యాంక్కి యాడ్ చేసుకుంటే నాకు తెలీదు, చేసుకోలేదు. తర్వాత సార్ వాళ్ళు బ్యాంక్కి యాడ్ చేశారు. తర్వాత 3000 వచ్చింది, తర్వాత 10,000, తర్వాత 20,000, తర్వాత 30,000, తర్వాత 40,000, తర్వాత 50,000, 60,000, 70,000, తర్వాత ఒక్కసారిగా నా హైయెస్ట్ చెక్కు 85,000 వచ్చింది. 85,000 వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం టీం డల్ అయింది. టీం డల్ అయిపోయి అటు ఇటు వెళ్తూ వాళ్ళు ఇలా మాటలు వింటూ టీం డల్ అయ్యి అకస్మాత్తుగా మళ్ళీ 50,000-60,000కి వచ్చేసింది. ప్రతి ఒక్క నెల గోల్డ్ డైరెక్టర్గా నేను 84,000 తీసుకున్నాను. తర్వాత రీసెంట్గా మొన్న ఇది 3 నెలలండి స్టార్ డైరెక్టర్ అయ్యాను, హైయెస్ట్ చెక్ 71,000 వచ్చింది. చూడండి, నా స్థాయి రోజుకు 300-400 స్థాయి నుంచి 80,000, 70,000 స్థాయి అంటే సాధ్యమా? కానే కాదు. మీటింగ్ వెళ్ళినప్పుడల్లా గురువుగారు ఒక మాట చెప్తారు, ఇది మనం ఇంట్లో కూర్చున్నా కూడా వచ్చే డబ్బులని. ఫస్ట్లో నమ్మలేదండి. తర్వాత నేను అద్దంకి వెళ్ళాను. అద్దంకి వెళ్ళి వస్తుంటే ప్లాట్ఫామ్ మీద కాల్ ఫ్రాక్చర్ అయింది, ఎముక ఇరిగింది. ఎముక ఇరిగితే పిండి కట్టేసుకొని 2 నెలలు ఇంట్లోనే ఉన్నా సార్ నేను. చూసారా, మనం చేస్తే ఒక్కలమే. ఇక్కడ టీం వర్క్ చేయటం వల్ల నేను కాలేజీ ఇంట్లో ఉన్నా కూడా టీం చేసిన పని. ఏం పని చేసింది? వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళారు, వాళ్ళు కావాల్సిన తీసుకు వాడుకుంటూ వెళ్ళారు. దాని ద్వారాగా 2 నెలలు కూడా నాకు ఇన్కమ్ ఆగల. ఇంట్లో ఉన్నా కూడా ఇన్కమ్ ఆకోకుండా 60,000, 65,000 వస్తూనే ఉంది. పిఎస్ఆర్ గురువుని అడిగి గురువుగారి మాటలు సలహాలు తీసుకొని తొందరగా రికవర్ అయ్యేలాగా ఎక్కువగా ప్రోడక్ట్ తీసుకొని మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఇంగ్లీష్ మందులతో పాటు వేసుకొని నేను 2 నెలలకే లేచి తిరగటం జరిగింది. చూడండి, అదే నేను బయట ఫ్రూట్స్ పని చేసుకునేటప్పుడు నేను ఇంట్లో ఉంటే ఒక్కరోజు ఉంటేనే 400 రావు నాకు. అలాంటిది ఈరోజు 2 నెలలు ఇంట్లో ఉన్నా కూడా ఎంత ఇన్కమ్ వస్తుందంటే పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. నిజంగా చెప్తున్నా, బతికున్నంతసేపు పోరాటం చేసైనా నేను వెస్టేజ్లో నిలబడతా. నేను పోయినా సరే వెస్టేజ్ జెండా కప్పుకొనే పోతాను, కానీ దేని గురించి నేను వెస్టేజ్ని వదులుకోను. నాకు ఎన్ని సమస్యలు వచ్చినా వదులుకోను నేను వెస్టేజ్. మా సార్కి చెప్పాను కదా, తర్వాత మా సార్ మారి వచ్చి మళ్ళీ వెస్టేజ్ చేస్తున్నారండి. బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు, 10,000 చెక్కు తీసుకున్నాడు. మళ్ళీ పోయిన మంత్ సిల్వర్ అయ్యాడండి. అంటే వెస్టేజీకి రాని వాళ్ళని కూడా మార్చే శక్తి ఎక్కడుందంటే ఎంఎస్ఆర్ గురుగారి మాటల్లో, మీటింగ్స్లో ఆ పవర్ ఒక వెస్టేజీకి మాత్రమే ఉంది. ఒకరోజు మీటింగ్లో ఏడ్చాడు, నిజంగా మారాడు అనుకున్నాను నేను ఏడ్ చూసి. కానీ వాళ్ళు మార సార్, నిజంగా ఎంతలా అంటే అంతలా. నిజంగా చెప్తున్నా లేడర్స్, వెస్టేజ్ అనే ప్లాట్ఫారం చాలా గొప్పదండి, చాలా మంచిది. నాలాంటి చదువు లేని వాళ్ళు చెప్పినా, చదువుకున్న వాళ్ళు చెప్పినా, ఎవరైనా చెప్పినా సరే గెలుపు కోసమే. ఒక్కసారి ఆలోచించండి, పిల్లల ఫ్యూచర్ ఆలోచించండి. ఎవరి కోసం చేస్తున్నాము? పని చేసినా, కూలి చేసినా, నాలి చేసినా, వెస్టేజ్ చేసినా ఎవరి కోసం చేస్తున్నాం అంటే పిల్లల కోసం చేస్తున్నాం. మన పిల్లల లైఫ్ పేదరికాన్ని నిర్మూలించి ఈరోజు మనం పేదరికం అనిపిస్తున్నాం. అదే పేదరికం మనకంటూ ఏం లేకపోతే పిల్లలు కూడా అదే పేదరికం అనుభవించాలి. అదే పేదరికం లేకోకుండా వెస్టేజ్లో సక్సెస్ అయ్యి పిల్లలకి పేదరికం లేకుండా చేస్తే
నీ ఏదో ఒక రోజు నీ ఫోటో కూడా గోడ మీద దేవుళ్ళలాగా నీకు మిగిలిపోతాం. అలాగే మా గోడల మీద ఎవరి కూడా లేవండి. ఎందుకంటే వాళ్ళు మాకు ఏమీ ఇవ్వలేదు, అందుకని ఏమి లేవు. రేపు నాది కూడా ఏమీ లేకోకుండా వాళ్ళలో నేను ఒక దాంట్లో కలిసిపోకూడదనే నేను గట్టిగా చేశాను. ఈరోజు ఇది నాది చాలా చిన్నదండి సక్సెస్. నాది చాలా చిన్న జర్నీ. ఇది కాదు, నేను ఇంకా 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 నా డౌన్ లైన్స్కి ఇప్పుడు రెండు లెగ్గులు వెళ్తేనే ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యటం చేయాలి. వాళ్ళకి ₹1,00,000 ఇప్పించాలి. ఇప్పుడు సురేష్ సార్ అని మంచి లెటర్ వచ్చాయండి, సార్ని కూడా సక్సెస్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే సార్, స్కూలు బట్టి బ్రోలు కరెస్పాండెంట్ సార్, ఆయన పేరు మల్లికార్జునరావు. మామూలుగా బయటికి వెళ్ళి హోమ్ మీటింగ్కి వెళ్ళి ఒక ఆయిల్ డబ్బా తీసుకోమంటేనే ఎవరు తీసుకోరు. హోమ్ మీటింగ్స్లో ఇవన్నీ మాకు వద్దు, రేట్ ఎక్కువ, ₹540 పెట్టి మేము తినాలా, ఏం పర్వాలేదు తినకపోతే అని వాళ్ళ ఆరోగ్యం వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. కానీ బట్టి బ్రో కరెస్పాండెంట్ సార్కి నేను మా పిల్లలు అక్కడ చదువుతుంటే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సార్ ఇలాగా ఆయనకి 50 ఎకరాల పొలం ఉంది. 50 ఎకరాల పొలం ఉంది. నేను వెళ్ళగానే సార్కి నేను ఏం చెప్పానంటే, సార్ ఒక వంట నూనె వాడండి, దీనివల్ల చాలా మంచి జరుగుతుంది అని వంట నూనె గురించి చెప్పాను. పొలానికి సంబంధించి 1 ఎకరానికి గ్రాన్యుల్స్ వాడమని చెప్పాను సార్ నేను సార్కి. కానీ సారు నేను అక్కడే ఉన్నాను, యూట్యూబ్లో వాటిలో ఇట్లో చెక్ చేసి, ఓకేమ్మా 1 ఎకరానికి కాదు 5 ఎకరాలకు తీసుకురా అన్నాడు. సార్ మీ ఐడి మీద తీసుకొద్దాం, మీ పేరు మీద బిల్లు వస్తుందంటే ఆయన ఎమ్మటి ఆధార్ కార్డు ఇచ్చి ఐడి చేసుకున్నాడు. ఆధార్ కార్డు ఇచ్చి ఐడి చేసుకుని 6 ఎకరాలకి గ్రాన్యువల్స్ ప్రొటెక్ట్ అవి వాడుకున్నాడు. వంట నూనె వాడాడండి, చాలా బాగా రిజల్ట్ వచ్చిందని చెప్పి మళ్ళీ 4 రోజులకు ఫోన్ చేసి, అమ్మ వంట నూనె చాలా బాగుంది, స్కూల్లో పిల్లలకి వాడిస్తే బెనిఫిట్ అన్నాడు. సార్ బెనిఫిట్ అంటే మీరు ఒక మంచి పని చేస్తున్నారు, మీరు వెస్టేజ్లోనే కాదు పిల్లల గుండెల్లో కూడా ఒక దేవుళ్ళ మిగిలిపోతారు సార్. ఎందుకంటే మనం హార్ట్ ఆయిల్ అంటారు దీన్ని, హార్ట్ అటాక్లు రాకుండా పిల్లలకు మంచి ఫీచర్ ఇస్తుంది సార్ వంట నూనె అని నేను చెప్పడం జరిగింది. ఎమ్మటే ఎంత పడుతుంది ఏంటి అని మొత్తం లెక్కలు అయితే చెప్పి స్కూల్లో 300 మంది పిల్లలకి వంట నూనె వాడిస్తున్నాడు. చూడండి, ఒక్కళ్ళు ఇంట్లో ఒక వంట నూనె వాడుకోవడానికి ఒక డబ్బా వాడటానికి ఇంత ఆలోచిస్తున్నారు. 300 మంది పిల్లలకి వంట నూనె వాడిస్తున్నారు. దీని గొప్పతనం తెలుసుకొని, వెస్టేజ్ గొప్పతనం తెలుసుకొని. ఆ సార్కి కొన్ని కోట్లు ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి కొన్ని కోట్లు, 50 ఎకరాల పొలం ఉంది. సార్కి ఏంటి వెస్టేజ్ చేయాల్సిన అవసరం? సార్ నిద్రపోకుండా వెస్టేజ్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే 10 మందికి మంచి చేయాలన్న ఆలోచనతో చేస్తున్నాడు. నాలాగా చాలా మంది బాధపడుతున్నారని ఆ సార్ మళ్ళీ ఇంకో స్కూల్ కరెస్పాండెంట్ సార్ కలిసి ఆ సార్కి హెల్త్ బాగపోతే మళ్ళీ ఆ సార్కి ఐడి చేసి మళ్ళీ ప్రోటీన్ ఇప్పించాడు. చూడండి లీడర్స్, మనం గంజి నీళ్ళు తాగే నాలాంటి వాళ్ళు వెస్టేజ్ చేయడానికి ఆలోచిస్తే కోట్లు ఉన్న వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వెస్టేజ్? ఎందుకంటే 10 మందికి మంచి చేసే అవకాశం వెస్టేజ్లో ఉంది, అందుకని వెస్టేజ్ చేయాలని చెప్పి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటేనండి, వెస్టేజ్లు తప్ప బయట లైఫ్ ఎక్కడ లేదు. ఏదన్నా ఉంది అంటే అది చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే నెలకు 1,00,000 తీసుకునే అవకాశం బయట ఎక్కడా లేదండి, కానీ వెస్టేజ్లో ఉంది. అది నువ్వు ఒక్కదానివి వెళ్తే ఒకదానిగా మిగిలిపోతావు. అప్లైర్ సపోర్ట్ తీసుకొని, అప్లైర్ మాట వింటూ, అప్లైర్ చేపట్టుకొని నడిస్తే ఫ్యూచర్ మార్చుకునే అవకాశం వెస్టేజ్లో ఉంది. ఇది ఒకటే చూద్దాండి. అంతకుముందు బూట్ క్యాంప్కి మిస్ అయ్యాను. నేను బూట్ క్యాంప్కి నా టీం 80 మందితో వెళ్ళాను. నేను నా టీం మొత్తం కూడా కలిపి. అంతకుముందు నేను ఒక్కదాన్ని ఎన్నో బూట్ క్యాంపులకి, 4 బూట్ క్యాంపులకు కూడా ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారని గురుగారు చెప్తారు కదండి. అలాగా నా చెక్కు 85,000 వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారండి. మా వాళ్ళు కూడా ఆధార్ కార్డు తీసుకొని మాకు కూడా ఇలా ఇప్పించని చాలా మంది వచ్చారు. కానీ వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే, వాళ్ళు సబ్బులు కొనుక్కుంటే నాకు ఎంత వస్తాయో అని ఆలోచిస్తారు. అందుకని నాకు వద్దు మీ ఐడీలు, మీరే మీటింగ్స్కి వచ్చి చేసుకోండి అని చెప్పి నేను చాలా 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 వరకు బయట ప్రపంచం బయట ఎన్ని ఊర్లు అంటే ఒక్కొక్క రోజు నైటు ఇంటికి రాలేని పరిస్థితి. అలాంటప్పుడు కూడా నేను చాలా అవమానాలు, ఇప్పటికి ఈరోజు కూడా మా అన్నయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు హేళనగా మాట్లాడతారు. నువ్వా
లక్ష కారా నువ్వు తీసుకోలేవు, నువ్వు సాధించలేవు అని ప్రతి ఒక్కళ్ళు నన్ను హేళనగా మాట్లాడతారు. వస్తుందమ్మా, బ్యాగ్ వేసుకొని వెళ్తుందమ్మా, చూడు రెడీ అయ్యి టిప్ టాప్ పిల్లల్ని ఇల్లుని వదిలిపెట్టి వెళ్తుంది అని హేళనగా మాట్లాడేవాళ్ళు. నాకు చాలా 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 బాధ అనిపించేది. కానీ ఎవరి కోసమో నా జీవితం నేను ఆపకూడదు, ఎవరి కోసం నా ప్రయాణం నేను ఆపకూడదు. ఎందుకంటే ఈరోజు ఇలా మాట్లాడిన వాళ్ళు నా ఫ్యామిలీ నేను పస్తులుంటే ఒకరోజు అన్నం కూడా పెట్టరు. ఇలాంటి వాళ్ళ కోసం నేనెందుకు ఆగాలి? వాళ్ళనే మాటలను ఇంకా గెలుపుగా తీసుకోవాలని చెప్పి నేను మా సార్ అన్న మాటలకైనా వాళ్ళన్న మాటలకైనా నేను గెలుపు తీసుకోవడానికి ప్రయత్నించాను. ఈ స్టార్ట్ అయ్యే ట్రైన్ అండి జనవరి కాంచి చాలా కొత్త లైఫ్ నా జర్నీ. 1,00,000 రూపాయలు చెక్కు తీసుకోబోతున్నానండి నేను. 1,00,000 రూపాయలు తీసుకొని వచ్చే డిసెంబర్కి 2 లక్షల కారు తీసుకోవాలని గట్టిగా గోల్ పెట్టుకొని చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముందు ఆనంద్ సార్కి చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే భూలక్ష్మి అంటే మీటింగ్స్ కాదేనండి, కానీ జూమ్లో కూడా ఇలా చూపిస్తారని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజంగా నాకు టైం లేదన్నా కూడా సార్ 18వ తారీఖు నేను టైం ఇస్తానంటే ఈరోజే 18వ తారీఖు మేడం పెట్టండి, రేపే 18వ తారీఖు అని చెప్పి నిన్నే పోస్ట్ రెడీ చేయాలని చెప్పి రాత్రి ఫోటోలు తీసుకున్నారు. నిజంగా సార్ చాలా హ్యాట్సప్ సార్ మీకు మాత్రం. సార్ వాళ్ళకి ఇంకా నేను రేపు కాకుండా ఈరోజే జూమ్ ఇచ్చానండి సార్. థ్యాంక్ యూ సార్ ఆనంద్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం గారు, ఖచ్చితంగా. ఎందుకంటే మీ జర్నీ నిజంగా ప్రపంచానికి తెలియాలి మేడం. మన టీంలో చాలా మందికి తెలుసు, బూట్ క్యాంప్ వచ్చిన వాళ్ళు చూశారు. చాలా మంది చిన్న చిన్న సాకులు చెప్పి చిన్న చిన్న అంటే ఇబ్బందులు అని చెప్పి సాగిపోతున్నాము. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి మీకు, ఇదంతా కూడా అందరికీ తెలియాలి. సక్సెస్ అనేది ఊరికే రాదు. సక్సెస్ అనేది రావటానికి ముందు మనం కరగాలి, విరగాలి, నలగాలి, అన్ని చేస్తేనే బంగారం ఒక ఆభరణంగా తయారవుతుంది. సో నిజమే జీవితం సార్, నేను ఏ రోజు కూడా ఇల్లు ఎస్ దాటి మార్కెట్ దాటి వెళ్ళని నేను మైసూర్ వెళ్ళాను సార్. ఎస్ చెన్నైలో ట్రైన్ అయితే మా అమ్మ ఫోన్ చేసి చాలా చాలా హ్యాపీగా నవ్వుతూ నేను చెన్నైలో ఉన్నాను, నేను మైసూర్లో ఉన్నానని ఫస్ట్ టైం వాళ్ళు వీళ్ళు చెప్తే ఇంటనే తప్ప ఫోన్లు మాట్లాడతారు కదా ఉన్న వాళ్ళందరూ, ఎస్ నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నానని అట్ట ఫోన్లో వింటాను తప్ప నా జర్నీలో ఫస్ట్ టైం నేను మా అమ్మకి ఫోన్ చేసి అమ్మ నేను చెన్నైలో ఉన్నా, నేను మైసూర్లో ఉన్నానని చెప్పాను సార్. ఎస్ మేడం, ఖచ్చితంగా జీవితం మారాలంటే నిజంగా వెస్టీజ్ అనేది చాలా గొప్ప ప్లాట్ఫామ్ అనేది. ఇప్పుడైనా ప్రతి ఒక్కరు లీడర్స్ విన్న ప్రతి ఒక్కరికి కొంచెమన్నా మన మైండ్లో మెదలాలి. ఎస్ ఎస్ సార్. డిసైడ్ అవ్వాలి. ఐడి చేయడం కూడా రాదు మేడం గారికి, అవమానించారు. బిఫోర్ మీరు స్క్రీన్ మీద చూడండి, బిఫోర్ జర్నీ అది మేడంది. అలా సిమెంట్ పనికి వెళ్తూ సిమెంట్ పని దగ్గర కూడా నీకు ఆ పనికి కూడా రాని వెస్టేజ్ గురించి మాట్లాడుతున్న వ్యక్తికి ఎస్ ఎటువంటిదైనా సరే అతనికి ఐడి వేయాలి అని చెప్పేసి ఈరోజు అతని ఇంట్లో ప్రోడక్ట్ వెళ్ళేలా ప్రయత్నంలో ఎక్కడ కూడా ఓడిపోలేదు మేడం. సో మనం గెలవచ్చు గెలవపోవచ్చు లీడర్స్, కానీ ప్రయత్నంలోనే ఓడిపోయామంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళలేము. నేను ప్రతిసారి నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను మేడం మీ మాటలకి, మీరు చెప్పే. ఎందుకంటే ఇక్కడ చదువుకొని కూడా జీవితాలు మారలేదు, జీతాలు మాత్రం వస్తున్నాయి. ఎక్కడ కూడా నేను ఉద్యోగాన్ని తప్పు పట్టలేదు లీడర్స్. ఉద్యోగం అనేది ఖచ్చితంగా మనకు అవసరమే, జాబ్ అనేది అవసరమే. కానీ జాబ్ ఒకటే జీవితం కాదు. చిన్న వ్యాపారం ఉంది, ఎస్ దాన్ని చేస్తూ దీన్ని చేయొచ్చు. కుట్టు మిషన్ ఉంది, ఎస్ దాన్ని చేస్తూ దీన్ని చేయొచ్చు. సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, ఎస్ దాన్ని చేస్తూ దీన్ని చేయొచ్చు. నీకు 100 కోట్లు ఆస్తుండగాక ఒక్కరికైనా జీవితం ఇవ్వలేము మనం. సో అటువంటి మంచి ప్లాట్ఫామ్ ఇది. ఇవన్నీ కూడా గమనించి గురువు గారు చాలా పెద్ద వ్యవస్థని ఇప్పుడు ఒక వ్యక్తిగా వచ్చాడు సార్ కూడా ఒక వ్యవస్థను క్రియేట్ చేయగలిగాడు. సో అటువంటి జర్నీలో ఇటువంటి ఆడబిడ్డల జీవితం ఎంతో మందిని మారుస్తున్నాడు. సో ఈరోజు మీకు నాకు మనందరికి కూడా మంచి అవకాశం లీడర్స్. మేడం గారి జర్నీలో నాకు ఇన్స్పైర్ అయిన వర్డ్స్ కొన్ని చెప్పి మన ఫీడ్బ్యాక్ వెళ్దాం. మేడం అసలు ఫీడ్బ్యాక్ అనకముందే 24 మంది హ్యాండ్ రైజ్ చేశారు. సో అందుకే మీరు 6:30కే నేను సెషన్ హ్యాండ్ ఓవర్ ఇవ్వమన్నాను, మీరు ముందుగానే ఇచ్చారు. థ్యాంక్ యూ అందుకు. మేడం గారు చెప్పిన దాంట్లో నిజంగా లీడర్స్ నేను గమనించింది ఏంటంటే జీవితం మారాలంటే నువ్వే మారాలి. నువ్వనే వ్యక్తి మారితే నీ జీవితం మారుద్ది. మన ఇంట్లో ఎవరు మారినా మారదు. సో డిసైడ్ అవ్వాల్సింది నువ్వే. నువ్వు బాధ్యత తీసుకోకపోతే ఖచ్చితంగా గెలవలేవు. నువ్వు బాధ్యత తీసుకుంటే 100కి 100% ఓడిపోయే ఛాన్స్ అయితే అసలు లేదు. కొంచెం గెలుపు వెనక ముందు రావచ్చు, కానీ గెలవటం మాత్రం పక్కా.
ఎందుకంటే ఇవన్నీ కూడా వెస్టేజ్ బిఫోర్ నాకు లేదు ఈ మైండ్ సెట్. వెస్టేజ్ బిఫోర్ నా మైండ్ ఏంటంటే అంతా నాకు తెలుసు, నాకు అవసరం ఈ బిజినెస్, నేను ఏ స్థాయిలో ఉన్నాను, నా క్వాలిఫికేషన్ ఏంటి, నేనేంటి అనే మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఈ మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇటువంటి మేడం గారి యొక్క మాటలు విన్న తర్వాత నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను, నా స్థాయి ఏంటి అనే మైండ్ సెట్ తగ్గించుకొని ప్రతి క్షణం నన్ను నేను మార్చుకుంటూ నేర్చుకుంటూ ఓర్చుకుంటూ ముందుకెళ్తుంటే ఇటువంటి గ్రేట్ లీడర్స్ చాలా మంది మా టీంలో కూడా లేడీస్ చాలా మంది వచ్చున్నారు. సో భూలక్ష్మి మేడం మన టీంలో ఇప్పుడు వెస్టేజ్ ఫ్యామిలీ, ఇందులో చాలా మంది ఆడబిడ్డలు ఉన్నారు మేడం మీలాగా. సో వాళ్ళందరికీ ఈ ఉదయాన్నే మీ మాటలు చాలా ధైర్యాన్ని ఇచ్చినాయి, చాలా నమ్మకాన్ని ఇచ్చాయి. కాబట్టి ఎవరైతే ఇంకా అపనమ్మకంతో ఉన్నారో అందరం గెలిచే అవకాశం ఉంది లీడర్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది టైం పట్టుద్ది. ఎందుకు సార్ టైం పట్టింది అంటే బిజినెస్ చాలా ఈజీ, బట్ బిజినెస్ తగినట్టు మారటం చాలా కష్టం. ఏంటి సార్ మార్పు అంటే ఇంట్లో ఖచ్చితంగా అవమానాలు వస్తాయి, ఇంట్లో ఖచ్చితంగా సపోర్ట్ చేయరు లేడీస్ కనుక ఏంటి మీరు ఎందుకు నీకు ఇది ఏంటి అని. రెండోది నీతో నీకే సమస్య వచ్చింది. ఎవరికైనా చెప్పినప్పుడు నిజంగా మేడం చూడండి, ఎవరికి చెప్పినా కూడా ఇది వేస్ట్ ఫ్రైడ్ ఫేక్ అవన్నీ ఏదో చెప్తుంటారు కామన్. కానీ ఏ రోజు కూడా మేడం మీటింగ్ వదిలిపెట్టలేదు. మీటింగ్ చాలాసార్లు పడింది మేడం గారు మీటింగ్ అని. సో నువ్వు చెబితే వినలేదు, మీటింగ్లు తీసుకొచ్చి కూర్చోబెట్టడం మన ప్రయత్నం అంతా కూడా. సో అటువంటి మీటింగ్స్ మనకి గురువు గారు చాలా అదృష్టం. మనకి ఒక్కరోజు 4 మీటింగ్స్ ఇస్తున్నారు గురువు గారు. మార్కాపురం, వినుకొండ, ఒంగోలు, కందుకూరు. ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. 18 లక్షలు తీసుకునే వ్యక్తి 4 మీటింగ్లు దాదాపు ఎటు నుంచి ఎటు జర్నీ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం కూడా తెలుసుకొని ఆ మీటింగ్స్ని ఉపయోగించుకొని మన దగ్గరికే వస్తున్నాయి మీటింగ్స్. సో ఈ మీటింగ్స్లో కూర్చోబెట్టుకొని జస్ట్ జూమ్ మీటింగ్ మనం ప్రమోట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఒకసారి చెప్పి వదిలేసేది కాదు ఇది, వాళ్ళకి అర్థమయ్యేదాకా చెప్పాలి. అవమానంగా భావించొద్దు మీరు ఎవరు కూడా. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి మన ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాము. లాస్ట్ టైం ఒక జూమ్లో కూడా విన్నాం మనందరమే. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద రాజకీయ 100 కోట్లు ఉన్న నాయకులే ఎలక్షన్ మూమెంట్లు ఇంటికి వచ్చి డోర్ తట్టి, అమ్మా నీ ఓటు నాకు ఇవ్వు, నీ ఓటు నాకు ఇవ్వు, నువ్వు ఖచ్చితంగా మన పార్టీకే ఇవ్వు అని చేతులు పట్టుకుంటున్నారు సార్. ఎందుకు అది? ఎందుకు అలా చేయాలి? వాళ్ళకి డబ్బులు లేకనా? నోనో. ఎంత తగ్గితే అంత మనం పైకి ఎదుగుతాము, మన మైండ్ సెట్ అంత తగ్గాలి. సో మనం కూడా అటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని, బయటే ఉన్నాయి సార్ మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ కూడా, మన మైండ్ సెట్ తగ్గించుకొని మనల్ని మనం తగ్గించుకుంటూ ఎదుటి వ్యక్తులను గౌరవించుకుంటూ ఇటువంటి లీడింగ్ లీడర్స్ ఎవరైతే వాళ్ళ జీవితాలు మార్చుకున్నారో ఈ వాయిస్ విన్న తర్వాత అయినా కొంచెమన్నా మన మైండ్లో కలగాలి. ఎస్ నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, నా కుటుంబానికి కానీ నాకు కానీ సమాజానికి నేను ఉపయోగపడుతున్నానా? ఒక్కసారి క్వశ్చన్ తీసుకొని ఖచ్చితంగా మనం కొన్ని చిన్న చిన్న త్యాగాలు చేస్తే మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు వస్తాయి లీడర్స్. ఆ త్యాగాలు మొట్టమొదటి ఉండేది ఏమన్నా ఉందంటే నా దృష్టిలో అది నిద్రే త్యాగం చేయాలి. ఉదయాన్నే 5 గంటలు లేవటం కష్టమే, బట్ కష్టమైన లేవాలి. రెండోది ఆకలిని త్యాగం చేయాలి. ఎప్పుడైనా నేను పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళాం, ఆకలిని త్యాగం చేయాలి. ఏదైనా చిన్న చిన్న అవమానాలు వీటన్నిటిని త్యాగం చేస్తే ఖచ్చితంగా 1 yearలో 1 lakh తీసుకునే ప్లాట్ఫాము. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ సెకండ్ భూలక్ష్మి మేడం గారు. మీ వాయిస్ ద్వారా నాకు మా అందరికి కూడా చాలా వండర్ఫుల్. మీరు ఉదయాన్నే మంచి మోటివేషన్ ఇచ్చారు, ఇన్స్పిరేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్ సెకండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మా సార్ అయ్యప్ప మాల ఎక్కుంటే మా సార్తో పాటు నేను కూడా 40 రోజు చెప్పు లేకుండా తిరిగాను సార్ ఫీల్డ్కి ఎండాకాలం. గ్రేట్ మేడం. అందుకే మేడం మీకు దేవుడు ఇంత మంచి టీంని ఇచ్చారు, ఇంత మంచి సక్సెస్ని ఇచ్చారు. మీరు నిజంగా మరో చరిత్ర అవబోతున్నారు మన ఆంధ్రాలో. ఎందుకంటే 3 నెలలు కార్ ఫండ్ అచీవ్ అయి ఉన్నారు. అందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిలబడి నీకు లైఫ్ లాంగ్ 3 generation కార్ ఫండ్ వస్తూ ఉంటుంది మీకు. థ్యాంక్ యూ మేడం గారు. ఎస్, ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్, తీసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్. కొత్త వాళ్ళని లేడీస్ని 29 మెంబర్స్ మొత్తం కూడా మనకి ఫీడ్బ్యాక్ సెషన్కి ఇచ్చారు. రైట్. హైమావతి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. లీడర్స్ ఒక 1 minute ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేసిన ఛాన్స్ ఇద్దాం, ఎందుకంటే 30 మంది ఉన్నారు, 30 minutes పడుతుంది. హైమావతి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు మేడం గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, మీరు విన్న దాంట్లో భూలక్ష్మి మేడం మాటలు విన్నాక ఇంకా
ఇంకా బాగా అది నాకు ఇంకా చేయాలనిపిస్తుంది సార్. అంటే తను ఆ పొజిషన్లో ఉండి చేసి నేను ఎందుకు చేయలేను అని ఆమె తక్కువ చేయను. కాకపోతే ఆమెది ఆమెదే, నాది నాదే. ఎస్. ఒకవేళ నాకే గనక ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నాలాంటి వాళ్ళని ఒక 10 మందినైనా నేను మార్చగలనని నాకు నమ్మకం వచ్చింది సార్. మొన్న ఎస్. ఎస్. గుంటూరు మీటింగ్ కానీ, ఈ మీటింగ్లో కానీ నాకు చాలా చాలా వాళ్ళకి అంటే రోజు వింటుంటే ఇంకా ఇంకా వినాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, దీంట్లో ఎంతో ఉంది అనని ఒక విషయం తెలుసుకున్నాను సార్ నేను. థ్యాంక్ యూ మేడం. మీకు కనుక ఛాన్స్ కాదు, ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది చేతుల్లో, మీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా వాడుకుంటే అలా మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే థ్యాంక్ సార్. యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీలాంటి వ్యక్తులను మార్చడానికి కాదు, మీ జీవితంతో పాటు 100 మంది జీవితం మార్చే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. ఎస్. ప్రసన్న మేడం ఆర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే సార్. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్. సార్. మేడం భూలక్ష్మి గారికి గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. నేను ఈ మంత్ జాయిన్ అయ్యాను సార్. మీ అన్ని వింటుంటాను, ఈ బూత్ దాంట్లో వీడియో దాంట్లో మీటింగ్. ఓకే. మీటింగ్స్ అన్ని జాయిన్ అవుతూ ఉంటాను సార్. అందరూ బాగా చెప్తారు. బ్రహ్మయ్య సార్ గారు కానీ, రవి సార్ గారు కానీ, రమేష్ సార్ గారు చాలా చాలా కష్టపడి, భూలక్ష్మి గారు చాలా కష్టపడి ఇంతవరకు వచ్చారంటే అది వాళ్ళ తపన, వాళ్ళ ఆశ, వాళ్ళ కోరిక అన్నీ కలగలిసి ఈ ముందుకు సాగారు సార్. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. నేను కూడా చేస్తానో లేదో నాకు తెలియదు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా, అసలు ఒక్కొక్క జీవితం ఒక్కొక్కలాగా ఉంది. వాళ్ళ జర్నీ అయితేనేమి అసలు చెప్పలేకపోతున్నా నేను. భూలక్ష్మి గారు ఎక్కడి నుంచి ఇంకా మేడం ఇంకా మీరు? ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ నేను యూ. కదా మీరు హలో. సక్సెస్ అవ్వాలి, మీతో పాటు ఒక 10 మంది సక్సెస్ అవ్వాలి మీ ద్వారాగా. అదే మేడం, అందుకనే మా చిన్న జూము. థ్యాంక్ యూ మేడం. బావిలో థ్యాంక్ యూ కప్పలాగా ఉండకుండా మనం ముందుకు సాగాలని ఒక నిదర్శనంగా చెప్పారు. ఆడవాళ్ళకి మనం ఏది దేనికి సాటి కాదు. ఎన్నో వస్తాయి కష్టాలు, అవన్నీ అధిగమించి ఒక సమిధిలాగా, ఒక నారీ శక్తి లాగా ముందుకు సాగాలి మనం. అంతే మేడం. ఇప్పుడు స్టేజ్ లోకి వచ్చినా రాపోయిన కష్టాలు, కన్నీళ్ళు అవి ప్రతి వాళ్ళకి ఉండేవే. అవన్నీ కూడా ఇక్కడ ఫేస్ చేసుకుని ముందుకెళ్తే అవన్నిటికీ దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మేడం మీరు? ప్రసన్న మేడం గారు. మాది గడ్డ మీద పల్లి సార్. ఓకే. వెరీ గుడ్. మంచి లీడర్స్ ఉన్నారు మీకు. డిసైడ్ అవ్వండి. ఖచ్చితంగా జీవితం మారాల్సింది మనమే, మార్చాల్సింది మన జీవితాన్ని. థ్యాంక్ యూ మేడం. రత్తమ్మ మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎన్ని కష్టాలు పడ్డా నేను చేయగలను అని ముందుకెళ్తే మనలో మనం నిరుత్సాహపడకుండా మనం చేయగలము అన్న ధైర్యాన్ని నింపుకుంటే ఏదైనా సాధించగలం మేడం. అది అర్థమైంది మేడం నాకు. మిమ్మల్ని చూశాక, మీ పట్టుదలను చూశాక మేము కూడా అలాగే వెళ్ళాలి, మీలా సక్సెస్ తీసుకోవాలని. ఓకే మేడం. నేను మైసూర్ వెళ్ళాను మేడం. మైసూర్ వెళ్ళినప్పుడు సుభాష్ శెట్టి గారు ఒక మాట అన్నారు. అసలు ఎంత మంచి వర్డ్స్ చెప్పారంటే, గురువు గారు చెప్పిన మాట ఏంటంటే, ఆల్రెడీ వరకు ఒక బుక్ కొన్ని పేజీలు మాత్రం వదిలేశాడు. ఆ పేజీలు నువ్వు ఎలా రాసుకుంటే అలా నీ జీవితం ఉండిద్ది అని చెప్పి వదిలేశాడంట. అందంగా ఉండాలి, లక్షాది కోటీశ్వరులు కావాలి అని నీ లైఫ్ నువ్వు రాసుకుంటా ఉండిద్దంట. లేదు నేను ఏడుస్తూనే ఉంటానా, నా ఫ్యామిలీ ఇంతేనా, బాధలు పడుతూ ఉండాలా అని రాసుకుంటే అలాగే నేను ఎలా రాసుకుంటే అలా ఉండిద్ది. చాలా చాలా మంచి బయట ఫిక్స్ అయింది. వాయిస్ కట్ అవుతుంది మేడం గారు. వాయిస్ కట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రత్న.
థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మోహన్ రావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ గురూజీ. మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మాట్లాడండి. ఆ ఈ వెస్టేజ్ లో ఉన్నటువంటి సోదరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి జీవితం అంటే ఏమిటనేటువంటి విషయానికి అర్థాన్ని పరమార్థాన్ని తెలియజేసినటువంటి వీర ధీర వనిత భూలక్ష్మి మేడం గారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోకుమా అనే మాటకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి పోరాట పటిమను చూపించి ఆమె యొక్క కష్టాలనేటువంటి సముద్రాన్ని ధనం అనేటువంటి స్టీమర్ ద్వారా ఒడ్డు చేరినటువంటి వనిత. అటువంటి వనిత దొరకటం అనేటువంటిది వెస్టేజ్ చేసుకున్నటువంటి అదృష్టము. మనందరం కూడా ఎవరైతే ఈ యొక్క వెస్టేజ్లో ఉన్నారో ఈ భూలక్ష్మి మేడంను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిచినట్లయితే కోటీశ్వరులు కాదు, దాని తర్వాత ఏదైనా ఉందేమో కానీ దాన్ని కూడా చేరొచ్చని నమ్మేటువంటి వ్యక్తి. ఈ స్టోరీ విన్న తర్వాత, నేను అక్కడ బూట్ క్యాంపులో విన్నాను, ఇక్కడ విన్న తర్వాత కూడా మనసు మారలేదంటే వాళ్ళకి పాషాణం కంటే ఎక్కువ మనసు ఉందని భావించాలి. అటువంటి భూలక్ష్మి మేడం గారు చెప్పినటువంటి విషయాలు అణువణువున నా శరీరానికి తాకింది. నేను కూడా భూలక్ష్మి మేడం అంటే నేను కష్టాలు పడలేదు, కానీ కష్టాలు పడేటువంటి వాళ్ళ యొక్క వ్యక్తుల్ని చూసి వాళ్ళకు కూడా ఓదార్పుని, నేర్పుని, మరి ఓపికను, తీరికను, కోరికను కలిగించి వాళ్ళని మంచి మనుషులుగా తీర్చేటువంటి దానికి నా శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తూ, మరి రవి సార్ గారు నిన్న జ్వరంతో బాధపడినప్పటికి కూడా నేను ఫోన్ చేసిన వెంటనే మాట్లాడి మరి రేపు ఇవాళ వస్తామని చెప్పారంటే ఆయనలో ఉన్నటువంటి పటిమ, గొప్పతనం, ఆదర్శం అందరినీ కూడా మంచి వాళ్ళుగా చేయాలనేటువంటి సంకల్పం రవి సార్ గారు కానీ, అనిల్ సార్ గారు కానీ, అలాగే ఆనంద్ సార్ గారు కానీ, కోటి సార్ గారు కానీ, మా అప్లైనర్ అయినటువంటి సురేష్ సార్ గారు కానీ, ఇటువంటి వ్యక్తుల యొక్క కలయికతో మేము ముందుకు దూసుకుపోతాం. దానికి తొలిమెట్టు భూలక్ష్మి మేడం గారని తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ గురూజీ. మీ మాటలు మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంటాయి. నిజంగా మిమ్మల్ని చూసి మేము ఎప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. భూలక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. అసలు ఆ గుక్క తిప్పుకోక నువ్వు ప్రాడకుండా అసలు ఎలా సార్ అలాగా? నేను అలాగే ఇంటూ ఉండిపోయాను సార్. సారు నెల నెల అన్నదానం చేస్తుంటారు. రెండోది ఆల్రెడీ కోటీశ్వరుడు సారు. కేవలం మాటలకు రవి సార్ చెప్పిన మాటలు విని చాలా మందికి మీరు ఆదర్శం అవుతారు సార్. మీరు ఇక్కడ చాలా ధైర్యాన్ని ఇస్తారంటే సార్ నిలబడితే ఈ రోజు బ్రాంజ్, సిల్వర్ కూడా అయ్యి ఉన్నారు. గ్రేట్ సార్. మన టీంలోనే మన గుడ్ మార్నింగ్ గురుగారు. మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఆశీస్సులతోనే నేను ఇలా ముందుకు రాగలుగుతున్నాను. నిజంగా థ్యాంక్ యూ గురుగారు. ఓకే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. 1 సెకండ్. ఎస్, అనుష మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు టెస్టిమనీ ఇది నేను సెకండ్ టైం మేడం వినడం. అసలుకి చాలా బాగా చెప్పారు. అప్పుడు చెప్పిందే మేడం, కానీ నాకు మీరు చెప్పిన దాంట్లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మేడం, దేవుడు అవకాశాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశం ఇస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని తీసుకునేదే అని పాయింట్ చెప్పారు కదా మేడం. ఆ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. నాకు కూడా మా ఆనంద్ సార్ ద్వారా ఈ వెస్టేజ్ ప్లాట్ఫారం దొరికింది. ఈ అవకాశాన్ని నేను ఖచ్చితంగా వదులుకోను, నిలబడతాను, నిలబడి గెలిచి చూపిస్తాను మేడం. నా ద్వారా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా వాళ్ళని కూడా తీసుకొచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. అలాగే మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం గారు. మీలానే అనుష మేడం కూడా చాలా పోరాట ప్రతిమ గల మహిళ. నిజంగా